హనుమకొండ జిల్లా కాజీపేటలో తండ్రి కుమార్తె సజీవ దహనమైన ఘటన మడికొండలో కలకలం రేపింది. అల్లుడే ఇద్దరిపై డీజిల్ పోసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మడికొండ రాజీవ్ గృహకల్ప నివాస సముదాయం 5వ బ్లాక్లో రాజశేఖర్, అతని కుమార్తె రాజశ్రీ మంటల్లో కాలి బూడిదయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రాజశేఖర్కు 3 కుమార్తెలు కాగా రాజశ్రీ పెద్దమ్మాయి. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 ఏళ్ల కుమారుడు, 6 నెలల పాప ఉన్నారు. కుటుంబ తగాదాలు, భార్యతో గొడవలు తదితర కారణాలతో అల్లుడు ప్రవీణే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సుత్తితో తల మీద కొట్టడి పెట్టి ఇద్దరిపై డీజిల్ పోసి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆటో తోలుతాడు, 3 ఆడపిల్లలు, వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళకి ఏమైందో తెలియదు. మేము కడికొండలో ఉంటాము, వాళ్ళు ఇక్కడ ఉంటారు కోటర్స్లా. కంపెనీలో చేస్తాడు. 2 డెలివరీ నా దగ్గర నా ఇల్లు, వాళ్ళ తల్లి లేకపోతే నేనే చేసిన. జనవరిలో పండుగకి వచ్చిళ్ళు. ఇక మరి ఇన్ని రోజులు ఆడెందుకుంటారు, రానంటే ఇవాళ రేపు వస్తా అని కూడా కూర్చున్నారు. అంతే, ఇక నాకేం తెలియదు అసలు. ఇట్లా తండ్రి వాళ్ళ బిడ్డ చనిపోయిన అన్నటువంటి చెప్తే నేను రావడం జరిగింది. మాది 7వ బ్లాకు, ఇక్కడ 5వ బ్లాకు. 5వ బ్లాకు సంబంధించి నేను వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. లోపలికి వెళ్తే అప్పటికి ఇంకో కొన్ని బట్టలు కాలుతా ఉన్నాయి, అంత వాసన వస్తూ ఉన్నది. కాబట్టి ఇది అనుమానాస్పదంగా ఉన్నది అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. కుటుంబ సభ్యులని చెప్తే మాత్రం అమాయకుడు అనంటే మేము కూడా నమ్మేటువంటి పరిస్థితి అనుకున్నాం కూడా. కానీ ఇంత దుర్మార్గంగా మనుషులు ఈ విధంగా కూడా ఉంటారు అన్నటువంటిది సమాజంలో కనపడతా ఉన్నది.